ఇండియాలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరుగాంచిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో అదే నీరు ప్రాణాలు తీసే విషంగా మారింది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉండే మురుగు నీటి పైపులు మనం తాగే మంచినీటి పైపుల్లోకి లీక్ అయితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే అసహ్యంగా కనిపిస్తుంది కదా. కానీ ఇండోర్లోని భగీరథపుర ప్రజలు అదే నీటిని తాగారు, నరకాన్ని చూశారు. డజన్ల కొద్ది ప్రాణాలు పోతుంటే కళ్ళారా చూశారు. దేశంలోనే నంబర్ 1 క్లీనెస్ట్ సిటీ అని గర్వంగా చెప్పుకునే నగరం వెనుక ఈ భయంకరమైన వాస్తవం ఇప్పుడు దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇండోర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది వరుసగా 8 సార్లు స్వచ్ఛ పర్యవేక్షణలో మొదటి స్థానంలో నిలిచిన నగరం. కానీ ఆ స్వచ్ఛత ముసుగు వెనుక ఎంతటి నిర్లక్ష్యం దాగి ఉందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 2025 డిసెంబర్ చివరి వారంలో ఇండోర్లోని భగీరథపుర ప్రాంతంలో ఒక భయంకరమైన విషాదం మొదలైంది. క్రిస్మస్ పండుగ వేళ అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ ఇంటింటికి మున్సిపల్ కుళాయిల ద్వారా నీరు వచ్చింది. కానీ ఆ నీరు ఎప్పుడు వచ్చేలా తెల్లగా లేదు. అది రంగు మారింది, దుర్వాసన వస్తోంది. కానీ నీరు తాగడానికి చాలా చేదుగా ఉందని ప్రజలు గ్రహించి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ స్వచ్ఛమైన నగరంగా అవార్డులు అందుకుంటున్న అధికారులకు ఆ ఫిర్యాదులు పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం ఏంటో తెలుసా? ఒక్కొక్కటిగా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మొదలైంది. అసలు జరిగింది ఏంటి అంటే, భగీరథపురలోని ఒక పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్ కింద నుంచే ప్రధాన తాగునీటి పైప్ లైన్ అయితే వెళుతోంది. ఆ టాయిలెట్ కు సరైనటువంటి సెప్టిక్ ట్యాంక్ కూడా లేదు. దాని వ్యర్థాలన్నీ కూడా నేరుగా ఒక గుంతలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. సో దురదృష్టవశాత్తు అక్కడే ఉన్న నర్మదా తాగునీటి పైప్ లైన్ కు లీకేజ్ ఏర్పడింది. ఆ టాయిలెట్ లోని మలమూత్ర వ్యర్థాలు నేరుగా తాగే నీటిలో కలిసిపోయాయి. ప్రజలు అదే నీటిని తాగారు. కేవలం గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో పాలయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 15 మంది చనిపోయారు. కానీ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఈ సంఖ్య 25 దాటిపోయింది. 1400 మందికి పైగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషాదం వెనుక ఉన్న అసలు కారణం మనం లోతుగా చూస్తే అది కేవలం ఒక పైపు లీకేజీ మాత్రమే కాదు, అది వ్యవస్థల వైఫల్యం. భగీరథపురలో ఈ కలుషిత నీటి సమస్య ఈ రోజు నిన్నటి నుంచో వచ్చింది కాదు. గత 10 ఏళ్లుగా అక్కడ పైప్ లైన్లు పాడైపోయి ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. పైగా ఆ ప్రాంతంలో తాగునీటి పైపులు మరియు మురుగునీటి డ్రైనేజీలు పక్కపక్కనే ఉంటాయి. చాలా చోట్ల అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి. సో తాగునీటి పైప్ లైన్లలో ప్రెజర్ తగ్గినప్పుడు బయట ఉన్న మురుగునీరు లీకేజీల ద్వారా లోపలికి లాగబడుతుంది. దీన్నే సక్షన్ ఎఫెక్ట్ అంటారు. ఈ విధంగా వ్యర్థాలు లోపలికి ప్రవేశించాయి. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఆ నీటిలో ఈ కోలి, విబ్రియో కలరా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. ఇవి కేవలం అతిసారం మాత్రమే కాదు, ప్రాణాంతకమైన వ్యాధులను కలిగిస్తాయి. ఆసుపత్రిలో చేరిన కొందరికి గులియన్ బారే సిండ్రోమ్ అనే అరుదైన నరాల వ్యాధి కూడా సోకింది. అంటే కేవలం నీళ్లు తాగడం వల్ల వారు జీవితాంతం పక్షవాతం బారిన పడే ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు నగరం మొత్తం మెరుస్తూ అవార్డులు అందుకుంటూ ఉంటే, మరోవైపు పేదలు నివసించే బస్తీల్లో మాత్రం మలమూత్రాలు కలిసిన నీరు సరఫరా కావడం దేనికి సంకేతం? ఈ కథలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, ఇక్కడి అధికారులు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుసా? భగీరథపురలో పాత పైప్ లైన్లను మార్చడానికి సుమారు 2.4 కోట్ల రూపాయల టెండర్ చాలా కాలం క్రితమే ఆమోదం పొందింది. కానీ ఆ పనులు మొదలు పెట్టకుండా అధికారులు ఫైళ్లను తొక్కిపెట్టారు. 100 రోజులకు పైగా ఆ ఫైలు ఒక టేబుల్ నుంచి మరో టేబుల్ కు తిరిగింది తప్ప పనులైతే జరగలేదు. సో ఆ పనులు సమయానికి జరిగి ఉంటే ఈ రోజు ఆ 25 మంది ప్రాణాలతో ఉండేవారు. అండ్ ఒక పసిబిడ్డ కేవలం 5 నెలల వయసులోనే ఈ కలుషిత నీరు తాగి చనిపోయాడు. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు సమాధానం ఎవరు చెప్తారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చాయి. నగరం యొక్క స్వచ్ఛత కేవలం రోడ్ల మీద ఊడ్చడం మాత్రమే కాదు, భూమి లోపల ఉండే పైపుల ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందని ఈ ఘటన నిరూపించింది. హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్రభుత్వం బాధితులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. కానీ పోయిన ప్రాణాలను ఆ డబ్బు తిరిగి తీసుకురాగలదా?
ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే ఇండోర్ లో అధికారిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అక్కడ 51 ట్యూబ్ వెల్స్ ను మూసివేసింది. ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ విషాదం ఇక్కడితో ఆగలేదు. నిన్న మొన్నటి వరకు ఇండోర్ కు సమీపంలో ఉన్న మౌ అనే ప్రాంతంలో కూడా మళ్ళీ ఇలాంటి లక్షణాలే బయటపడుతూ ఉన్నాయి. అంటే సమస్య కేవలం ఒక్క భగీరథపురకే పరిమితం కాలేదు. మొత్తం నగర నీటి సరఫరా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని అర్థమవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ మరియు తాగునీటి వ్యవస్థలు ఒకదానితో ఒకటి కలియడం అంటే భారతదేశంలోని అనేక నగరాల్లో ఉన్న అతిపెద్ద సమస్య. మన దేశంలో అభివృద్ధి అంటే మెరిసే రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు అని అనుకుంటాం. కానీ కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు ఇవ్వలేని వ్యవస్థను మనం అభివృద్ధి అని పిలవగలమా? ఇండోర్ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. మీ ఇంట్లో వచ్చే నీరు కూడా రంగు మారి ఉంటే లేదా వాసన వస్తుంటే దాన్ని ఖచ్చితంగా మీరు నిర్లక్ష్యం చేయకండి. అధికారుల కోసం వేచి చూడకుండా వెంటనే స్పందించండి. ఎందుకంటే మనం తాగే నీరు మన ప్రాణాన్ని నిలపాలి కానీ హరించకూడదు. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం పైప్ లైన్ల కోసం నిధులు కేటాయించింది, కానీ అధికారులు దాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేదు. అయితే ఎవరైనా ఒక్కరు RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా క్వశ్చన్ చేసి ఉంటే ఈ దారుణమైన ఘటన జరిగి ఉండేది కాదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇలాంటి నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి, ఎన్ని నిధులు వచ్చాయి, కాంట్రాక్టర్ ఎవరు, రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, మీ వీధిలో స్ట్రీట్ లైట్స్ కి ఎంత డబ్బులు ఇచ్చారో, కానీ ఎంత పని జరిగిందో ఇవన్నీ కూడా RTI ద్వారా ఇంట్లో కూర్చుని కేవలం ఒక పేపర్ పైన లెటర్ రాసి తీసుకోవచ్చు. ఏ ఆఫీసర్ అయినా సరే మీకు మాక్సిమం 30 రోజుల్లో సమాధానం చెప్పాల్సిందే. ఇది సామాన్య పౌరుడి హక్కు. ఎలాంటి విషయాల మీద లెటర్ రాయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా రాస్తే మీకు సమాధానం వస్తుంది, అలాగే ఎలాంటి విషయాలను అడగకూడదు, ఇవన్నీ కూడా ఒక పుస్తకంలో రాయడం జరిగింది. మీకు ఈ బుక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది. జాయిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. సామాన్యులకు ఉన్న అత్యంత గొప్ప వరం ఈ RTI కాబట్టి ఈ హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి. ఓకే, ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అవార్డుల కోసం చేసే హడావిడిలో ప్రజల ప్రాణాలను గాలి కొదిలేసే అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.